అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుని మనం అందరం కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఆదివారం పూర్తిగా జనతా కర్ఫ్యూ ఏదైతే పిలిపించారో ఆ పిలుపుని ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో స్వీయ నిర్బంధం, మనలో క్రమశిక్షణ రావాలి. ఎక్కడికక్కడ అందరూ సహకరించాలి. ఇది మామూలు పరిస్థితి కాదు. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జనవరి 19వ తారీఖున మీరు చూస్తే దగ్గర ప్రపంచంలో పెద్దగా ఈ కేసులు లేవు. అప్పుడే ప్రారంభమైంది. అప్పుడే చూస్తే ఒక చాలా తక్కువ కేసులతో ప్రారంభమై అక్కడి నుంచి ఈ రోజుకి 2,86,000 కేసులు పాజిటివ్గా వచ్చాయి కరోనా. ఆ రోజుకైతే దగ్గర 17 మందే చనిపోయారు. అలాంటిది ఈ రోజున 11,900 మంది ఇప్పటికే చనిపోయే పరిస్థితి వచ్చింది. ఒక్క ఇటలీలో 670 మంది ఒకే రోజు చనిపోయారు. ఇరాన్లో కానీ స్పెయిన్లో కానీ ఇంకా చాలా దేశాల్లో పెద్ద ఎత్తున చనిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇది ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి భయంకరమైన వైరస్ని ఎప్పుడు మనం చూడలేదు. ఆ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎంత ప్రమాదకరం అంటే, ఒక కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎవరిని టచ్ చేసినా, ఏ వస్తువుని టచ్ చేసినా, ఆ తర్వాత ఎవరైనా ఆ వస్తువుని టచ్ చేసినా అక్కడి నుంచి మన చేతిని ఏదైతే టచ్ చేశామో ఆ చేతిని నోటి దగ్గర పెట్టుకున్నా, ముక్కు దగ్గర పెట్టుకున్నా, కళ్ళ దగ్గర పెట్టుకున్న ఆ వైరస్ మనకు వచ్చే ప్రమాదం ఉంది. అక్కడి నుంచి మనం కూడా పాజిటివ్గా తయారయ్యే పరిస్థితి ఉంది. కానీ కొన్ని దేశాలు దీన్ని సమర్థవంతంగా అమలు చేశాయి. ఎవరన్నా వేరే దేశాల నుంచి వస్తే వాళ్ళందరికీ క్వారంటైన్ పెట్టి 14 రోజులు వాళ్ళందరినీ కూడా క్వారంటైన్లో పెట్టిన తర్వాత మళ్ళీ 1-2 సార్లు టెస్ట్ చేసి కరోనా నెగిటివ్ వస్తేనే బయట పంపించారు. దానివల్ల చాలా వరకు ఆ దేశంలో కంట్రోల్ చేయగలిగారు. మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఇంకా మందులు లేవని అందరూ ఒప్పుకుంటున్నాం. భయంకరమైనటువంటి వైరస్ అని అందరూ ఒప్పుకుంటున్నాం. అదే సమయంలో ఇది స్ప్రెడ్ అయిందంటే స్టేజ్ 1, స్టేజ్ 2 ట్రాన్స్మిషన్లో కొంతవరకు స్లోగా ఎవరైతే బయట నుంచి వస్తారో వాళ్ళు వస్తే, ఒకసారి కమ్యూనిటీ వైరస్గా కానీ ఇది వస్తే స్టేజ్ 3లో ఇండియా లాంటి దేశంలో చాలా భయంకరమైన పరిస్థితి వస్తుంది. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి పరిష్కార మార్గం ఒకటే, మనలో ఒక క్రమశిక్షణ. మనం పరిశుభ్రంగా ఉండాలి. ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలి, సోపేసి కడుక్కోవాలి, బయట తిరగడం తగ్గించాలి. వీలైనంత వరకు ఇంట్లో నుంచే ఆఫీస్ పెట్టుకొని పనిచేస్తే ఇంకా బాగుంటుంది. ఆ విధంగా ఒక టెక్నాలజీ ఉపయోగించుకొని ఇంటి దగ్గర నుంచే పనిచేయగలిగితే చాలా వరకు ఈ సమస్యకి కొంతవరకు పరిష్కార మార్గం చూపించడంలో అవుతాం. అదే సమయంలో ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో, 60-65 సంవత్సరాల పైబడిన వ్యక్తులు కానీ, 10 సంవత్సరాల కంటే చిన్నపిల్లలు కానీ ఎక్కువ బయట తిరగకుండా అవాయిడ్ చేయడం చాలా ముఖ్యం. ఇంకొక పక్కన ప్రభుత్వాలన్నీ జాగ్రత్త తీసుకున్నా మనం కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనందరి బాధ్యత, సమాజ హితం కోసరం, అదే మాదిరిగా మన భద్రత కోసరం, అదే మాదిరిగా మన పిల్లల భవిష్యత్తు కోసరం మనం అందరం కూడా దీన్ని పాటించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ విషయంలో ఎక్కడ రాజీ పడినా, ఒక్క నిమిషం మీరు పర్వాలేదు అనే ఆలోచన మీ మనసులో వచ్చినా చాలా ప్రమాదం వస్తుంది. ఈరోజు భయపడవలసిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండవలసిన చాలా అవసరం ఉంది. కొన్ని దేశాలు మనం చూస్తున్నాం. చైనాలో మొదటిసారిగా వచ్చింది, అక్కడి నుంచి విదేశాలకు ప్రాకింది. అంతా కూడా 2 నెలలే టైం. 2 నెలల్లో 187 దేశాలకు వెళ్ళింది. అదే సమయంలో 2,86,000 మందికి ఇప్పటి వరకు ఈ కరోనా పాజిటివ్ అయింది. ఇంకొక పక్కన 11,800 మంది ఇప్పటికే చనిపోయారు. 2 నెలల్లో ఇంత ప్రమాదం అయిందంటే ఇంకా 2,86,000 నుంచి మల్టిప్లై కావడం చాలా ఈజీ.
ఇది ఒకరి నుంచి ఒకరికి అంటుకోదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకరి నుంచి 10 మందికి 100 మందికి అతను ఎంత ఎక్కువగా తిరిగితే, ఎంత ప్రజలతో మమేకమైతే అంత పెద్ద ఎత్తున ఇది స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది. దీనికి ఒకటే మార్గం. ఎవరైనా సరే అనుమానం ఉండే వ్యక్తులందరూ కూడా ఎక్కడా బయట రాకుండా ఉండడం, నేరుగా క్వారంటైన్ ప్రాక్టీస్ చేయడం, అదే మరిగా మీరు స్వీయ నిర్బంధంలో వండుకొని ఎవ్వరికి కూడా దీన్ని అంటించకుండా ఉండవలసిన బాధ్యత మీ పైన ఉంది. అదే మరి ప్రభుత్వాలు కూడా ఎవరైనా బయట నుంచి వస్తే మొహమాటం లేకుండా 14 రోజులు క్వారంటైన్లో పెట్టాలి. వాళ్ళకి అన్ని వస్తువులు ఏర్పాటు చేయాలి. ఇబ్బందులు లేని వస్తువులు పెట్టాలి. అట్లా కాకుండా మీరు కానీ ఎలాంటి అజాగ్రత్త తీసుకున్నా, రెండో పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఐసోలేటెడ్ వార్డ్స్ కూడా పెట్టాలి. అది కూడా అవసరమైతే కొన్ని హాస్పిటల్సే డిసిగ్నేట్ చేయాలి. ఎక్కడైతే కరోనా పాజిటివ్ ఉందో వాళ్ళందరూ అక్కడ చేర్చడం, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం, వాళ్ళు మళ్ళీ కోలుకున్న తర్వాతనే అక్కడి నుంచి పంపించడం, ఇది చాలా అవసరం. ఇలాంటి అన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఒకసారి ఇది కానీ స్ప్రెడ్ అయితే స్టేజ్ 3లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ వస్తే చాలా ప్రమాదం వస్తుంది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఉండే రాజకీయ పార్టీలు కానీ, సామాజిక కార్యకర్తలు కానీ, ప్రజా సంఘాలు కానీ, అదే మరి అన్ని సంఘాలు ప్రతి ఒక్కరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇది రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని మీరందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ వ్యాధి లక్షణాలు చూస్తే కొంతమందికి ఎక్కువగా జలుబు రావడం, అదే మరిగా దగ్గు ఎక్కువ రావడం, తలనొప్పి రావడం, అదే మరిగా ఒళ్ళు నొప్పులు రావడం, జ్వరం రావడం, ఇవన్నీ సిమ్టమ్స్ మాత్రమే. ఇంకొక పక్క ఈ వ్యాధికి ఇంకా కూడా ఒక ఫుల్ ప్రూఫ్గా ఇది ఈ విధంగా వస్తుంది, ఇది చేస్తే పోతుంది, ఎలాంటి ఇవే ఉంటాయి అని ఎక్కడ కూడా డాక్యుమెంటేషన్ కూడా రెడీ కాలేదు. రీసెర్చ్ కూడా ఇంకా జరుగుతూ ఉంది. దీనికి మందు కనుక్కోవడానికి చాలామంది ప్రయత్నం చేసినా ఇంకా సమయం పడే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఒకటే కోరుతున్నా, ఈ వ్యాధిని కంట్రోల్ చేయాలంటే ఒకటే మార్గం, అది ప్రివెంటివ్ మార్గం, రాకుండా చూసుకోవడమే. ఇది ఒక వ్యక్తి ద్వారా కొంతమందికి కానీ ఇంకొక వ్యక్తికి కానీ ట్రాన్స్మిషన్ అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకనే ఎవరైతే బయట నుంచి వచ్చే వ్యక్తులు అనుమానం ఉన్నా అనుమానం లేకపోయినా 14 రోజులు క్వారంటైన్లో ఉండడం, ఎక్కడన్నా అనుమానం ఉండే వ్యక్తి వస్తే అనుమాన వ్యక్తిని ఎప్పటికప్పుడు ఇది చేసి ఐసోలేట్ వార్డులో పెట్టి తద్వారా టెస్టులు చేసి ఒకవేళ పాజిటివ్ ఉంటే వాళ్ళ ప్రత్యేకమైన హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏది చేయకూడదో ఆ పనులన్నీ చేయకుండా ఉండడం కోసం అనునిత్యం దీని తీవ్రత గురించి మనం ఆలోచించాలి. అదే మాదిరిగా ఎలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ మనం ప్రాక్టీస్ చేస్తే మనం ఈ యొక్క కరోనా వైరస్ రాకుండా ఉంటుందో అది చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు ప్రపంచమంతా కూడా అతలాకుతలమైంది. ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమైపోయినాయి. మానవ మనుగడే ప్రశ్నార్థకంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడితే దీన్ని ఎదుర్కోవడం కష్టం కాదు. మనం జాగ్రత్త పడాలి, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబం అంతా కూడా ఎక్కడికక్కడ సంఘటితంగా ఉండి ఇలాంటివి ఏదైతే ఉందో అవసరమైతే తప్ప బయట పోకుండా వీలైనంత వరకు స్వీయ నియంత్రణ పెట్టుకోవడం, అదే మరి జనతా కర్ఫ్యూ లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, వీలైనంత వరకు ఇంట్లో నుంచే పనిచేసే అలవాటు నేర్చుకోవడం, ఇవన్నీ చేయగలిగితే మనం ముందుకు పోయే అవకాశం వస్తుంది. అందుకే మళ్ళీ కోరుతున్నా, దీన్ని ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలి. అనునిత్యం జరిగే డెవలప్మెంట్స్ కూడా అవగాహన చేసుకోవాలి. అవగాహనకు అనుగుణంగా మీలో ఒక ఆచరణ కోసం ఒక ప్రణాళిక తయారు చేసుకొని తద్వారా దేశం చేసే కృషిలో రాష్ట్ర ప్రభుత్వాలతో సహకరించి అన్ని విధాలా మనం ముందుకు పోగలిగితే దీన్ని ఎదుర్కొంటామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, అందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.